సిద్దిపేట జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రం కొమరవెల్లి మల్లికార్జున స్వామి వారిని కుటుంబ సమేతంగా మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. తొలుత ఆలయానికి విచ్చేసిన మంత్రి పొన్నంకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు ఆలయ అర్చకులు, అధికారులు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆయన స్వామివారి దర్శనం అనంతరం ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందించారు ఆలయ అర్చకులు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికలకు ముందు మల్లన్నను మొక్కుకొని కాంగ్రెస్ అధికారంలోకి రావాలని, తాను ఎమ్మెల్యేగా గెలవాలని మొక్కుకున్నట్లు గుర్తు చేశారు పొన్నం. ఈ నేపథ్యంలో తాను స్వామివారికి మొక్కులు సమర్పించినట్లు వెల్లడించారు. తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారికి మొక్కుకున్నాను అని తెలిపారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా ప్రభుత్వం నిర్వహించే ప్రతి కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షించారు మంత్రి పొన్నం ప్రభాకర్. దర్శనానికి కుటుంబ సమేతంగా వచ్చినాం. ఎన్నికలకు ముందు వచ్చి నన్ను ఆశీర్వదించి నన్ను గెలిపించి మా ప్రభుత్వాన్ని తీసుకురమ్మని ఆ రోజు ప్రార్థించినాం. ఇవాళ మా కుటుంబ సమేతంగా వచ్చి పట్నం వేసి బోనం పెట్టి మొక్కు చెల్లించుకొని ఆ దేవుడి ఆశీర్వచనం మా పైన, తెలంగాణ ప్రజలందరిపైన, సర్వేజన సుఖినోభవ, అందరూ బాగుండాలి, సకాలంలో వర్షాలు పడి పాడి పంటలతోటి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలోకి రావాలి, ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమం విజయవంతం కావాలి, ప్రజలకు అన్నింటినీ కూడా సమస్యలు పరిష్కరింపబడి భవిష్యత్తులో అందరూ కూడా బాగుండాలనేటువంటి ఒక కోరిక ఈ సందర్భంగా ఆ కొమరవెల్లి మల్లన్నను కోరుకోవడం.